హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి సేమియా పాయసం అండి. మనం దేవుడికి నైవేద్యంగా కానీ లేదంటే ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ మనం సేమియా పాయసం అనేది చేస్తాం. అందులో పాలు అనేవి డ్రై అవుతాయి. అలా కాకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అందులో డ్రై ఫ్రూట్ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. మనకు డ్రై ఫ్రూట్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఒక కప్పు అదే నెయ్యిలో ఒక కప్పు రోస్టెడ్ సేమియా తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఆల్రెడీ రోస్ట్ చేసి ఉంటుంది కాబట్టి నేను ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు సేమియా కూడా ఫ్రై అయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో 1/2 లీటర్ పాలు, 1 గ్లాస్ వాటర్ వేసుకొని మనం పాలు అనేవి బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న పాలల్లో ఇప్పుడు మనం రోస్ట్ చేసి పక్కన ఉంచుకున్న సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం సేమియాని. చూడండి, మనకు సేమియా అనేది కుక్ అవుతుందండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనకు సేమియా అనేది కుక్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దామండి. మనం ఒక సేమియా పీస్ తీసుకొని ఇలా చేయితో విరక్కొట్టి చూస్తే మనకు సేమియా కుక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు కుక్ అయిన సేమియాలో అరకప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని కలుపుకొని షుగర్ అంతా కూడా కరిగేంత వరకు మనం కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ అంతా కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. ఆ వీడియో అనేది నా దగ్గర స్కిప్ అయ్యిందండి. సో మనకు స్వీట్స్ అంటే ఇలాచీ పొడి కంపల్సరీ. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన సేమియా పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మన వేడి వేడి సేమియా పాయసం అనేది రెడీ అయిపోయిందండి. అందరికీ ఎంతో ఇష్టమైన సేమియా పాయసం రెడీ. సో మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.